సత్యం సూర్యుడు లాంటిది, ధర్మం చంద్రుడు లాంటిది. ధర్మానికి వృద్ధి క్షయాలు ఉంటాయి. చంద్రుడికి ఉన్నట్టే శుక్లపక్షంలో వృద్ధి, కృష్ణపక్షంలో క్షయం ఉంది కదా. ధర్మానికి కూడా వృద్ధి క్షయాలు ఉంటాయి. అంతే భగవంతుడు ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు నేను అవతరిస్తాను అన్నాడు. సత్యం క్షీణించినప్పుడు అనలేదు. సత్యం క్షీణించదు ఎప్పుడూ. సత్యం కోసం భగవంతుడు అవతరించడు, ధర్మం కోసం భగవంతుడు అవతరిస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. సత్య సంస్థాపనార్థాయ అని ఆయన అనలేదు. సత్ అంటే ఆయనే, అది క్షీణించదని ఆయనకు తెలుసు. ధర్మం క్షీణిస్తుంది. ధర్మం చంద్రుడు లాంటిది, సత్యం సూర్యుడు లాంటిది. కానీ ఒక్కోసారి ఆ సత్యం కూడా ఎలా ఉంటుందంటే నతత్ సత్యం యచ్చలేనానువిద్ధం. సూర్యుడిని కూడా మబ్బులు గమ్మేస్తే మీరు గమనించారు, అప్పుడు సూర్యుడు కనపడి. ఎప్పటికీ కొంతమందికి మన దేశంలో ఒక నియమం ఉంది, సూర్యుడిని చూస్తే కానీ భోజనం చేయరు. కొంత రోజుల్లో మబ్బులు గమ్మాయంటే వాళ్ళు ఉపవాసమే. ఇంకా అది అమావాస్య ఆదివారం అనవసరం. సూర్యుడు కనపడలేదు నేను భోజనం చేయను. సూర్యుడు కనపడగానే జోక్చ సూర్యం దృశే అని ఒక నమస్కారం చేసుకుని భోజనం చేస్తాం. అటువంటి నియమం. దాన్ని దుర్దినం అంటారు. మేఘచ్చన్నే అన్ని దుర్దినం అని అమరకోశంలో ఉంటుంది. మేఘాల మబ్బులు పూర్తిగా కమ్మేసి అని దుర్దినం అంటే చెడ్డ రోజున కాదు, మేఘాలు కమ్మేసి తేజస్సు కనపడలేదు అంటే చెడ్డ రోజు కూడాను అనుకుంటాను. అది మబ్బులు కమ్మేస్తే మనకి ఇబ్బందే కదా. ఆ రోజు భోజనం చేయాలి. ఎక్కడో వచ్చాడు మొత్తం దొడ్డి వైపుకైనా వెళ్ళి డాబా మీదకైనా వెళ్ళి వాళ్ళకి సూర్యుడిని చూపించాలి, అయితే మొదలు తినరు. అలాంటి నియమాలు ఉన్నాయి. కానీ అటువంటి సూర్యుడు కూడా మరి కనపడిన సందర్భాలు ఉన్నాయి కదా. ఆయన ఉండొచ్చు అక్కడే, కానీ మబ్బులు కమ్మే కదా. అలా సత్యం కూడా ఒక్కోసారి మూసుకుపోతుంది. సత్యం ఏమిటో గ్రహించడం కష్టం, అసలు సాక్ష్యాధారాలు దొరకవు. అంచేతనే సత్యం ఎప్పుడు చెలేన అనువిద్ధం కాకూడదు. చెలేన అనువిద్ధం, కపటం దాన్ని మింగేయకూడదు. ఒక్కొక్కరు మాట్లాడే మాటలు, తీసుకునే చర్యలు ఎలా ఉంటాయంటే సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను అనిపించేలా చేస్తాయి. అదే కపటం అంటే. మన వాక్చాతుర్యంతో సత్యాన్ని అసత్యం చేసేస్తాం, దుష్ప్రచారం చేసేసి అసత్యాన్ని సత్యం చేసేస్తాం. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సభ అన్నాక పెద్దవాళ్ళు ఉండాలి, పెద్దవాళ్ళు అన్నాక ధర్మాన్ని చెప్పాలి, ధర్మం అన్నాక సత్యంతో కూడుకుని ఉండాలి, సత్యం అన్నాక నిష్కపటంగా ఉండాలి. అలా ఉందా నీ సభలో? దుర్మార్గాలన్నీ జరిగే నువ్వు వీడియోలు తీసావు, నీకు నిద్ర పట్టమంటే ఎలా పడుతుందా అని ఒక్కరోజు రాత్రి నిద్ర పట్టేందుకు జీవితం అంతా నిద్ర పట్టకుండా రేవెట్టాడు. అదే విదురుడు అంటే. చాలా ఖచ్చితంగా మాట్లాడతాడు. ఉండమంటే ఉంటాను, పోతే పోతాను, నీ ఇష్టం, విషయం ఇదేం చెప్పేస్తాడు. ఇంకో మాట చెబుతున్నాడు ఇక్కడ, మహారాజా నువ్వేమనుకోకు, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ముందు కలియుగంలో కూడా చాలామంది ఉంటారు. ఎలా ఉంటారో తెలుసా? తమకిష్టమైన మాటలు చెబితేనే వింటారయ్యా, మంచి మాటలు చెబితే వినరయ్యా.